అక్కడ కనిపిస్తుంది గోదావరి. ఆ గోదావరి తీరంలో ఉన్న 2 పడవలు. ఆ పడవల్ని ఒకసారి ఎక్కాలనేది నా చిన్న సరదా. ఆ సరదా ఎలా తీర్చుకున్నానో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆ విశేషాలని తెలుసుకుందాం. ఆ గోదావరి ఇసుకలో ఎంతో ఉధృతంగా గాలి వీస్తుంది. అప్పుడు నేను ఆ పడవ ఎక్కాలి అనుకుని వెళ్ళాను. గోదావరిలో కూడా కెరటాలు చాలా ధాటిగా వస్తున్నాయి. ఇది రాజమహేంద్రవరం, ధవళేశ్వరం మధ్యలో గోదావరి తీరంలో ఉన్న 2 పడవల దగ్గర నేను ఒక సాయంకాలం గడిపిన కొన్ని మరుపురాని విశేషాలు, వాటిని మీతో పంచుకుంటున్నా. ఈ గోదావరి కెరటాలు ఉధృతంగా ఉండి ఆ పడవల్ని కొట్టుకుపోయేలా చేస్తాయేమో అనుకున్నా. అయితే ఇక్కడ లంగరు వేసి దాన్ని కొట్టుకుపోకుండా అక్కడ నిలబెట్టారనమాట. ఇక్కడ ఏదో బాటిల్ ఏదో కొట్టుకుని వస్తుంది. ఈ బాటిల్ చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం వచ్చిన పని ఈ పడవల్ని ఒకసారి ఎక్కడం, ఆ సరదాన్ని తీర్చుకోవాలని కదా. ఈ గోదావరి కెరటాలు, ఇసుక తీరం చూస్తూ ఉంటుంటే ఇక్కడే చాలాసేపు అలా గడపాలనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి కొన్ని మర్చిపోలేని మెమరీస్ని అలా పదిలిపరుచుకోవడం కోసమే నేను ఈ వీడియోలు చేస్తుంటాను. ఆ సమయంలో నేను పొందిన అనుభూతుల్ని అలా పదిలిపరుచుకొని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న సరదాలని, అంటే ప్రమాదం లేని వాటిని అనుకోండి, కాషంతో ఉంచుకోండి. ఎందుకంటే ఇలాంటి బోట్స్ మీద ఒంటరిగా మనం వెళ్ళడం కొంత రిస్క్తో కూడుకుంది. ఈ కెరటాల దాటికి పడవలు చూసారు, ఒకటి టకా టకా కొట్టుకుంటున్నాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న సాహసాలు అయితే చేయొచ్చు. అయితే వాటిని మనం కొద్దిగా కాషంతో చేయాలి. ఇది మరీ పెద్ద సాహసం ఏం కాదు. అయినా ఏదైనా సరదా, ఆ సరదాలు తీర్చుకోవడం అదే కదా జీవితానికి థ్రిల్ ఇచ్చేది. చూశారు కదా, పడవ టకా టకా ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి పడవలు. పొరపాటున కాలు మధ్యలో పెట్టుంటే కాలు నలిగిపోద్ది. ఇలాంటి ఉధృతంగా కెరటాలతో ఉన్నప్పుడు గోదావరిలో పడవ మీద ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఈత కొడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ తలుచుకుంటుంటేనే ఒక్కోసారి ఫుల్ గగురు పొడుస్తుంది. ఇంకా అనుకున్న ప్రకారం ఈ పడవ ఎక్కాలనుకున్నాం, సరదా తీర్చుకున్నా. ఇలా చూస్తుంటే ఇంకా పడవ మీద ప్రయాణం కూడా చేయాలనిపిస్తుంది. అయితే అది మరొకసారి. ప్రస్తుతానికైతే మనం అనుకున్న పని అయితే సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. టాస్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియోలో, మరి ఇమ్మీడియట్ నెక్స్ట్ వీడియో కాదు, తర్వాత ఇంకో వీడియోలో మనం ఇదే గోదావరి తీరంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ తోటి కలుద్దాం. సో ఇది ఈ వీడియోలో నేను మీతో పంచుకోవాలనుకున్న అనుభవం. ప్రకృతి, గోదావరి, ఇసుక తీరం, గోదావరిలో పడవలు, ఇవన్నీ వీక్షించారు కదా. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.